నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం మనం హాలియాలో ఉన్నామండి. ఇక్కడ మనతో పాటు 23 సంవత్సరాల ఆటోమొబైల్ ఎక్స్పీరియన్స్ ఉన్న జనార్దన్ రెడ్డి గారు అయితే ఉన్నారు. ఈయన జేఎస్ఆర్ గ్రీన్ మోటార్స్ అనే ఒక షోరూమ్ అయితే పెట్టడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్ సేల్ సర్వీస్ అలానే సపోర్ట్ కూడా మొత్తం కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో దాదాపుగా 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఇండస్ట్రీ పరంగా కస్టమర్లకు ఉన్న సందేహాలు కానీ, డీలర్స్కి ఉన్న సందేహాలు కానీ అన్నీ కూడా ఈయన అడిగి తెలుసుకుందాం. ఈరోజు మన అతిథి ఈయనే. నమస్కారం. నమస్తే అండి సార్. బాగున్నారా? బాగున్నా సార్. సార్ చెప్పండి సార్, నా మొదటి ప్రశ్న, ఇవాళ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉందంటే, మీరు కూడా లైవ్లో చూసి ఉంటారు. ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే 3 సంవత్సరాల తర్వాత అలాగ పాత సామాన్లకు వేయడం తప్పిస్తే దానివల్ల ఉపయోగం లేదు అని మైండ్ సెట్ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? సార్, ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే సరే, మీరు చెప్పిన క్వశ్చన్లో కూడా ఆన్సర్ అందులోనే ఉంది. 3 సంవత్సరాలు దాటితే పాతిలో చేసే ఆలోచనలు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే, మనకి ఇలా ఇండస్ట్రీలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి ఎలక్ట్రిక్ స్కూటర్స్లో. ఈ కంపెనీస్లలో ఏమవుతుంది అంటే, ఇన్ని మోడల్స్, ఇన్ని డిఫరెంట్ ఆఫ్ కంపెనీలు రావడం వల్ల స్పేర్ పార్ట్స్ అనేది కరెక్ట్గా సప్లై చేయలేకెళ్తుంది. ఆ సప్లై లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఒక పర్సన్ అంటే నా దగ్గర ఒక సంఘటన జరిగింది. కస్టమరు 3 years అవుతుంది వెహికల్ తీసుకొని, బ్యాటరీ మాత్రం బాగుంది, బాడీ మొత్తము కింద పడడం వల్ల కొంచెం చిన్న డ్యామేజ్ అయ్యి మొత్తం కూడా ఫైబర్ అంతా గుంతలో వెళ్తే సౌండ్ వస్తున్నాయి. సో తను బయటికి వెళ్దామంటే బండి అన్ని పార్ట్స్ అని పగిలి ఉన్నాయి, చికాగ్గా ఉన్నది. సో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో అందుకనే మేము ఏం చెప్తున్నాము అంటే, మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేటప్పుడు ఫస్ట్ కస్టమర్ అనేవాళ్ళు మీరు కొనే ముందలనే అక్కడ సర్వీస్ సెంటర్ ఉన్నదా, వీటి స్పేర్ పార్ట్స్ ఫ్యూచర్లో దొరుకుతాయా దొరకవా చూసి కొనండి. ఇంకా మనకి తక్కువ వస్తుంది ప్రైజు, చీపెస్ట్లో వస్తుంది అనేసి ఎక్కడ పడితే అక్కడ సర్వీస్ సెంటర్ లేని చోట కూడా మీరు బండ్లు ఎప్పుడు తీసుకుంటారో, తర్వాత మీకు ఫ్యూచర్లో ఏదైనా బండి పార్ట్స్ ఖరాబ్ అయితే మాత్రం ఇబ్బంది పడతారు. మీరు తక్కువ రేటుకు అని మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో 65,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ఉండేది. నో లైసెన్స్ సెగ్మెంట్లో మాట్లాడితే అది 60,000, 55,000, 50,000, ఇవాళ 40,000 రూపాయల వరకు కూడా నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్ముడుపోతున్నాయి. ఈవెన్ మీ షోరూంలో కూడా 55,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది తక్కువ స్కూటర్ మీరు కూడా అమ్ముతున్నారు కదా? మేము తక్కువ స్కూటర్ అమ్ముతున్నామంటే క్వాలిటీ అయితే ఏం తగ్గలేగా సార్. అంతకుముందు X1 మోడల్ ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ చేసినాము. ఇంతకుముందు లిథియం అయాన్ బ్యాటరీ కూడా ఇచ్చినాము. కాకుండా మనకు అప్పుడు లిథియం అయాన్ బ్యాటరీలో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండే. మేము ఇక్కడ ఏం చేసామంటే, డైరెక్ట్ కంపెనీతో టైఅప్ అయినాము. మేము ఎక్స్ట్రా క్వాంటిటీ తీసుకుంటాము, మాకు కొంచెం ప్రైస్ మీరు తక్కువ ఇవ్వగలిగితే మేము సేల్ ఎక్కువ చేయగలుగుతాము అనే కాన్సెప్ట్లో వెళ్ళాము. వాళ్ళు కూడా దానికి ఏం చేశారంటే అంగీకరించారు. సరే మాకు మీరు ఇన్ని యూనిట్లు తీసుకోండి, మీకు ఈ ప్రైస్ ఇవ్వగలుగుతాము, మీరు ఈ నెల మాకు ఇంత టార్గెట్ ఉంది, ఈ టార్గెట్ ఫిలప్ చేయండి, మీకు మేము ప్రైస్ తగ్గించగలుగుతాము అన్నప్పుడు మేము ఏం చేసామంటే, సార్ మనకి ఇన్సెంటివ్ వస్తుంది కాబట్టి మనం అనేది ప్రైస్ తగ్గించి కస్టమర్కి ఇవ్వగలిగితే ఎక్కువ వాల్యూస్, క్వాంటిటీ వాల్యూస్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు సూటి ప్రశ్న, ఇప్పుడు తక్కువ రేట్ అంటే క్వాలిటీ లేని స్కూటరు, ఎక్కువ రేట్ అయితే క్వాలిటీ ఉన్న స్కూటర్ అని మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారు? అదని కాదు, క్వాలిటీ ఉన్న స్కూటర్, క్వాలిటీ లేని స్కూటర్ అనేది నా దగ్గర అయితే లేదు. నేను ఫస్ట్ షోరూమ్ పెట్టక ముందు నుంచి మేము ఒక 2 అంటే నా నేపథ్యం, నేను ఫస్ట్ నుంచి కూడా పెట్రోల్ సెక్షన్లో ఉన్నాను. అంటే ఐసీ ఇంజన్ సైడ్ ఉన్నాము. ఐసీ ఇంజన్లో మేమేం ఆలోచిస్తామంటే, ఒక జెన్యున్ పార్ట్ కాక బండికి ఫిట్ చేస్తే కస్టమర్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే కాక మనం ఒక డూప్లికేట్ పార్ట్స్ ఎప్పుడు కాక వేసామో, కస్టమర్ అనేది ఎప్పుడు కూడా మన సర్వీస్ సెంటర్ చుట్టూ తిరుగుతుంటాడు, 2 రోజులకే ప్రాబ్లం వస్తుంటుంది. సో అట్లా ఆలోచన నేపథ్యంలో మేము ఏం చేసామంటే, ఒక 2 years నుంచి ముందు ఈవీ ఇండస్ట్రీ మీద కొంచెం రీసెర్చ్ చేసినాము. ఎప్పుడు అంటే 4 years బ్యాక్, 2 సంవత్సరాలు అసలు మార్కెట్ ఎలా ఉంటుంది, ఏ మోడల్స్ ఉన్నవి, వీటి పరిస్థితి ఏంది, ఏ కంపెనీ అమ్మితే ఎలా క్వాలిటీ ఉంటుందన్న ఉద్దేశంతో ఫస్ట్ మనం ఒక బ్రాండెడ్ వెహికల్ కంపెనీ తీసుకొచ్చాము. సో అది సేల్ చేసినాము, మంచిగా ఉంది. మార్కెట్ ఒక డీలర్కి వెళ్ళి తెచ్చుకొని ఒక 10 బండ్లు తెచ్చుకొని అమ్మడం స్టార్ట్ చేసినాము. సో నాకున్న మార్కెట్లో సర్వీస్ నేమ్ బట్టి నేను సేల్ చేయగలిగాను. సో ఒక మంచి నేమ్ సంపాదించుకున్నాము మార్కెట్లో. 23 సంవత్సరాలు కష్టపడి పెట్రోల్ సెక్షన్లో ఒక మంచి పేరు తెచ్చుకున్నాము. సర్వీస్ బాగా ఇస్తారు. జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలా మంచిగా సర్వీస్ చేస్తారు, అక్కడ ఓన్లీ జెన్యూన్ పార్ట్సే దొరుకుతాయనే కాన్సెప్ట్ ఉంది కస్టమర్లకి. సో అది పోగొట్టొద్దన్న ఉద్దేశంతో కొంచెం బ్రాండెడ్ వెహికల్ కోసమే సెర్చ్ చేసినాము ఇప్పటివరకు కూడా. తర్వాత ఎలక్ట్రిక్లోకి వచ్చిన తర్వాత కూడా నేను ఇండియా వైజ్గా మొత్తం చుట్టూ వచ్చినాను, ప్రతి ఒక్క కంపెనీ అటెండ్ అయినాను. అక్కడ వాళ్ళు ఏ క్వాలిటీ వాడుతున్నారు, వాళ్ళ నామ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు అసలు మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారనే ఉద్దేశంతో ఇండియా మొత్తం తిరిగాను. తిరిగిన తర్వాత నాకు కొన్ని కంపెనీలు మాత్రమే మంచిగా అనిపించింది. అందులో నేను ఫస్ట్ డైనమోకి ఒకటి ప్రియారిటీ ఇచ్చాను, తర్వాత ఐఓమి కంపెనీకి ఇచ్చాము, తర్వాత బ్యాటరీ కంపెనీ ఉన్నది, తర్వాత ఒకాయ్ ఉంది. మీకు తెలుసు, ఒకాయ్ ఈజ్ అ బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, బ్యాటరీ కంపెనీ స్టోరీ. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు మీరు నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పలేదు. ఆడికే వస్తుంది.
డైరెక్ట్గా ఇచ్చేయండి సార్. ఎందుకు అంటే మన దగ్గర ఏముందని తెలియాలి కదా సార్. ఫస్ట్ మేము బ్రాండ్ ఏం వాడుతున్నాం అనేది కూడా ఒక ప్రొడక్షన్ డైనమోనే ఒకటే కాదు కదా. మిగతా వెహికల్స్ వాటిని ఎలా మనము తీసుకొచ్చుకున్నామో దీన్ని కూడా అలానే తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు బ్యాటరీ కంపెనీ స్టోరీ ఉంది సార్, మెటల్ బాడీ ఇస్ అ బ్రాండెడ్. తక్కువ రేట్ వస్తున్నాను సార్, అక్కడికే వస్తున్నాను. మీ పాయింట్కి వస్తున్నాను. ఈ దెబ్బ మార్కెట్లో తక్కువ అంటే ఏంది, ఎక్కువ అంటే ఏంది అనే దాని మీద కూడా అందరికి అర్థమయ్యే విధంగానే నా ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు చేసినందుకు నేను సలహా కూడా ఇస్తాను. ఫస్ట్ బ్యాటరీ కంపెనీ స్టోరీ మొత్తం మెటల్ బాడీ. తర్వాత మనం ఒకాయ్ కంపెనీ తీసుకున్నాం. ఒకాయ్ కూడా మంచి స్ట్రాంగెస్ట్ వెహికల్, అది 30 సంవత్సరాల ఇండస్ట్రీ, వాళ్ళ బ్యాటరీలో మంచి నేమ్ ఉన్న కంపెనీ. తర్వాత ఐఓమి, అది పూణే బేస్డ్, వాళ్ళు ఇంటెల్ కంపెనీ. ఇంటెక్స్ అంటే మీకు మనకు తెలుసు, అన్నీ కూడా బ్యాటరీలు మన కంప్యూటర్కి సంబంధించినటువంటి పార్ట్స్ కూడా వాళ్ళు మొత్తం కూడా వాళ్ళే తయారు చేస్తుంటారు, ఇంటెక్స్ కంపెనీ. సో వాళ్ళ ద్వారా ఐఓమి కంపెనీ మనము పరిచయం అయింది. ఐఓ నుంచి తెప్పించుకున్నాము. అందులో జీటెక్స్ S1 మోడల్ ఉంది, స్ట్రాంగెస్ట్ వెహికల్, రిజిస్టర్డ్ మోడల్. ఇవన్నీ కూడా ఒకాయ్ కానీ బ్యాటరీ కానీ ఐఓమి కానీ రిజిస్టర్డ్ వెహికల్స్. సరే, వీటి దాంట్లోకి మనం ఒక అన్రిజిస్టర్డ్ మోడల్స్కి వెళ్ళాలి. అన్రిజిస్ట్రేషన్లో నేను దగ్గర ఒక 50 నుంచి 70 కంపెనీలు తిరిగాను. చాలా కంపెనీలు చూసాను అన్రిజిస్టర్డ్లో. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు బండ్లు అమ్ముకుంటున్నారు, చేతులు దులిపేసుకుంటున్నారు కంపెనీస్, స్పేర్ పార్ట్స్ సప్లై చేయట్లేదు. సో నాకేమనిపించింది అంటే ఇట్లయితే కరెక్ట్ కాదనేసి నేను డైనమో కంపెనీ ఢిల్లీలో నోయిడా మనకి ఎక్స్పోలో వాళ్ళ డైనమో కంపెనీ వెహికల్ చూశాను. అక్కడ చూస్తే నాకు బిల్ క్వాలిటీ బాగుంది, కలర్ ఫినిషింగ్ కూడా బాగుంది. సో ఈ కంపెనీ అయితే మనకి బాగుంటుంది, వీళ్ళ దగ్గర మోడల్స్ కూడా బాగున్నాయి, మళ్ళీ స్పేర్ పార్ట్స్ కూడా ఉన్నాయా లేదనేసి వాళ్ళ ప్లాంట్ విజిట్ చేశాను. ప్లాంట్ విజిట్ చేసినప్పుడు నాకు ఒక నమ్మకం కలిగింది, మార్కెట్లో ఇలాంటి కంపెనీ కాక మనం తీసుకెళ్తే రేపు ఫ్యూచర్లో సర్వీస్ ఉంటుంది, స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, కస్టమర్కి అంటూ మంచి ఈవీ ఇండస్ట్రీలో ఒక మంచి భరోసా ఇవ్వచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్ మీద మంచి నమ్మకాన్ని కలిగించవచ్చు అనే ఉద్దేశంతో తీసుకొచ్చినప్పుడు ఇందులో ఒక మోడల్ని నేను అతి తక్కువ ప్రైస్లో ఇవ్వాలనే కాన్సెప్ట్ ఆ రోజే వాళ్ళతోటి ఒక అగ్రి అయ్యాం. ఏంటి అంటే, సార్ మాకు ఒక మోడల్ మంచి, మీరు ప్రైస్ మార్జిన్ తక్కువ మార్జిన్ తీసుకొని మీరు ఇవ్వండి, మిగతా మోడల్ మీద సరే మీరు ప్రైస్ కాడ ₹1 మీరు తిన్నా సరే, ఒక మోడల్ మాత్రం మీకు అసలు లాభం లేదు అనుకున్నా సరే నాకు ఒక మోడల్ కావాలి, నేను అది మార్కెట్లో తక్కువ కాస్ట్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో ఒక మోడల్ చూజ్ చేసుకున్నాను. ఆ మోడల్లోనే X1. సరే, డైనమో కంటే మనం స్టెల్లా గురించి కూడా చెప్పాలి. స్టెల్లా వచ్చేసేసి మనము స్ట్రాంగెస్ట్ వెహికల్లో నెంబర్ 1 స్టెల్లా. దాదాపు తెలంగాణలో చాలా వరకు కూడా డీలర్షిప్లలో స్టెల్లా బండ్లు ఈ రోజు కూడా అమ్ముతారు. కావాలంటే మీరు వెళ్ళిన చోట కూడా మీకు కనబడే ఉంటాయి, ఆంధ్ర తెలంగాణలో కూడా. ఇది మన పక్కన తమిళనాడు ఎలక్ట్రానిక్ సిటీ, అక్కడనే ఇది స్టెల్లా కంపెనీ ఉంది. దీంట్లో వాళ్ళు ఒక 3 మోడల్స్, ఫస్ట్ 2 మోడల్ SA2000, SA1000, ఇది 3 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాము. వీళ్ళు కూడా ఎక్కడ కూడా బిల్ క్వాలిటీ కాడ కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాదు. క్వాలిటీ గురించి మీరు అంటున్నారు కాబట్టి, ఇవాళ నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో తక్కువ ప్రైస్కి ఇచ్చినప్పుడు చాలామందికి 3 క్వశ్చన్లు వస్తున్నాయి. ఒకటి, ఇది నాణ్యత లేని స్కూటరా? రెండోది, దీనివల్ల కస్టమర్లకు ఉపయోగం కదా, తక్కువ రేటుకి కస్టమర్ స్కూటర్ వస్తుంది కదా అని ఒకటి. డీలర్స్ ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. ఈ 3 వాదనలు ఏది కరెక్ట్? తక్కువ ప్రైస్లో ఇస్తున్నాము అంటే నాణ్యత లేదు అనేది మాత్రం కొట్టిపారేయాలి. తర్వాత ఇంకొక విషయము, ఒకటే మోడల్ 10 కంపెనీలల్లో సేమ్ ఉంటాయి చూడండి. ఒకటే మోడల్ చూడడానికి ఒకటే మోడల్ ఉంటుంది, అందరి దగ్గర అదే ఉంటుంది, కానీ పేర్లు మాత్రం వేరు ఉంటాయి. బండి చూడడానికి ఒకటే ఉంటుంది, పేర్లు డిఫరెంట్ ఆఫ్ పేర్లతో అమ్మేస్తుంటారు. సో అలాంటిది ఏమవుతుంది అంటే, మీరు అన్నట్టు క్వాలిటీ తక్కువ ఉండొచ్చు, ప్రైస్ తక్కువలో రావచ్చు. ఎందుకు అంటే అది కంప్లీట్ చైనా నుంచి ఇంపోర్టెడ్, కంప్లీట్ 0 మీద వచ్చేస్తుంటుంది. అలాంటి ప్రోడక్ట్ మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. మేము ఇప్పటి వరకు ఎంకరేజ్ చేసిన ప్రోడక్ట్ కూడా వాళ్ళ ఓన్ ప్రోడక్ట్, అంటే వాళ్ళ వరకే ఈ వెహికల్ వాళ్ళ కంపెనీలో ఈ మోడల్ ఉంటుంది అనే వాటిని చూసి ఇప్పటివరకు మనం తెప్పించుకున్నాం అనమాట వెహికల్స్ మొత్తంలో కూడా. ఇప్పుడు నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కానీ ఎలక్ట్రిక్ స్కూటర్లో కస్టమర్లు అనేది, ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే దానికి అసలు ఎటువంటి సర్వీస్ అవసరం లేదు, ఇది ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అది మాత్రము సర్వీస్ లేదనడం మాత్రం తప్పండి. అది ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే కస్టమర్ అయినా సరే, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నాకున్న అనుభవం ప్రకారం చెప్తున్నాను, సర్వీస్ ఏమి ఉండదు, మీకు బండి రిపేర్ ఏం రాదు, అసలు ఏం అవసరం లేదు. షోరూమ్ అసలు మీరు కొన్నారు అంటే షోరూమ్ దగ్గర రావాల్సిన అవసరం లేదని ఎప్పుడు చెప్తారో వాళ్ళ దగ్గర మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనమాకండి. తప్పించుకునే ప్రయత్నం అది 100%. ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్ మినిమం 1000 కిలోమీటర్ లేదా 2000 కిలోమీటర్ లేదా 2 months or 3 months ఒకసారి మీరు కంపల్సరీ షోరూమ్ని విజిట్ చేయండి. విజిట్ చేసి సర్వీస్ సెంటర్లో మీరు సర్వీస్కి ఇవ్వండి. అలా సర్వీస్కి ఇవ్వడం వల్ల సర్వీస్తో పాటు మీరు ఒక ₹500 అక్కడ పే చేయండి, ఫ్రీగా చేయించుకోమాకండి. ఆ చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్రతి ఎలక్ట్రిక్ డీలరు కంపల్సరీ మెకానిక్ని మెయింటైన్ చేయగలుగుతాడు. ఒక మెకానిక్ని పెట్టుకొని వాళ్ళ శాలరీ మందం కూడా వెళ్తుంటుంది, వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. మీరు వచ్చినప్పుడు ఆ మెకానిక్ ఉంటాడు, మీకు ఏ సమస్య ఉన్నా క్లియర్ చేయగలుగుతాడు. సో మీకు ఎందుకు సర్వీస్ రావాలని నేను చెప్తున్నాను అంటే,
ఇప్పుడు మీరు బండి తిరుగుతున్నారు, అందులో బ్యాటరీస్ ఉంటాయి, నట్టు బోల్ట్ ఉంటాయి, ఏదైనా లూజ్ అవ్వడం కానీ, ఆర్నెస్ క్లిప్లు వైరింగ్ క్లిప్పింగ్ అయినా లూజ్ కావడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు మీరు 2000 కిలోమీటర్కి వచ్చినప్పుడు అప్పుడు ఉన్న మెకానిక్ ఏం చేస్తాడంటే వాటన్నిటిని సర్చ్ చేసి మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు. మీరు అలానే తిరగడం వల్ల నాకే ఒక సమస్య వచ్చింది. రీసెంట్లీగా ఒక కస్టమర్కి వెహికల్ ఇచ్చినాము, 2000 సర్వీస్ అని చెప్పినాము. ఆయన ఏం చేశాడంటే పని మీద పడేసి 2000 సర్వీస్ అనేది మర్చిపోయాడు, అలానే తిరుగుతున్నాడు. అందులో హార్నెస్ కేబుల్ వేసి ఎలకెళ్ళేసేసి 2-3 వైర్లను కొట్టేసింది. అవి కొట్టినప్పుడు ఏమైంది అంటే వీళ్ళు గుంతల్లో బండి వైబ్రేట్ అవుతున్నప్పుడు ఆ వైర్లు వేసి బాడీ టచ్ అయిపోయింది. బాడీ టచ్ అయిపోయి లోపల నుంచి పొగలు వచ్చేసి కస్టమర్ కాల్ చేసిండు, నా బండి నుంచి పొగలు వస్తున్నాయి అనేసి కంగారుతో కాల్ చేశాడు. సరే సార్ పొగలు వచ్చినాయి కదా, మీరు బండి అయితే నడపమాకండి, మీరు అక్కడ పెట్టండి, మా టెక్నీషియన్ పంపించేస్తాను, మీరు అందుబాటులో 25 కిలోమీటర్ లోపు ఉంటే మాత్రం మా టెక్నీషియన్ వస్తాడు, మీకు కంపల్సరీ సర్వీస్ ఇస్తాడు. మీరు కాక ఇంకా మా 25 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరంలో ఉంటే మాత్రం మీరు మాత్రం షోరూమ్కి మీరే బండి తీసుకురావాలి అనేసి వాళ్ళకి చెప్పినాం. లేదు సార్ మేము చాలా లాంగ్లో ఉన్నాము అని చెప్పినారు. సో లాంగ్లో ఉంటే మాత్రం 80% షోరూమ్ తీసుకురండి, బండి అయితే నడపమాకండి, ఆఫ్ చేయండి, ఎంసీబీ ఆఫ్ చేయండి అని చెప్పేసిన తర్వాత షోరూమ్ దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చి మేము సీట్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి చెక్ చేసినప్పుడు ఏమైందంటే అక్కడ ఎలకలు మంచిగా వైర్లను కట్ చేసేసినాయి. అప్పుడు కస్టమర్ చూపించిన ఆయన మిమ్మల్ని మీరు ఈ కిలోమీటర్లో మీకు సర్వీస్ రమ్మని చెప్పినాం కదా, మీకు సర్వీస్ బుక్ కూడా ఇచ్చినాము, ఆ బుక్లో డేటా కూడా మేము రాసుకుంటున్నాము, మా దగ్గర ఉంది, మీరు ఎందుకు రాలేదు అంటే నేను వర్క్లో పడ్డాను రాలేకపోయినాను అన్నది. మీ వర్క్లో ఉండడం వల్ల ఇప్పుడు ఇది కొట్టినది మొత్తం బండికి రాసుకున్నది, ఇదే విధంగా ఫైర్ అయితే రేపు ఏమంటారు మా ఎలక్ట్రిక్ వెహికల్ ఫెయిల్ అయింది, మంటలు వచ్చినాయి, ఫైర్ అయింది అనేసి మార్కెట్ మొత్తం మీరు స్ప్రెడ్ చేయడం వల్ల ఇలాంటి కారణాల వల్లనే మార్కెట్ స్ప్రెడ్ అయింది. ఇప్పటికీ ఈవీ మీద ఒక అపోహ ఉంది, బ్యాటరీలు పేలుతాయి కాలుతాయి అపోహ ఉంది, ఇలా చేయమాకండి, ఎప్పుడైనా సరే మీరు 2000 తిరగానే వస్తే ఇలాంటివి మేము చెక్ చేసుకుంటాం, ఏమైనా ఎక్కడ లీకేజ్ ఉన్నా కానీ నెక్స్ట్ టేప్ వేయడము వాటిని లేదా మార్చడము రిప్లేస్ చేయడం చేస్తాము అనేసి వాళ్ళకి సలహా ఇవ్వడం. ఇప్పుడు తక్కువ ప్రైస్ అమ్మడం వల్ల మార్కెట్లో ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది బ్రాండెడ్ వెహికల్స్ పాపం పెట్టుకున్న డీలర్లు సఫర్ అవుతున్నారండి. ఎలా అంటారు అంటే ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ కంప్లీట్ బ్యాటరీ స్టోరీ బండి కంపెనీ పెట్టుకున్నాడు, తన వెహికల్ మినిమం 1 lakh పైనే ఉంది. మీ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, మా ఎగ్జాంపుల్ కూడా ఇందులో ఒక కారణమే కావచ్చు. సార్ చెప్తున్నాను, ఒకాయ కంపెనీ ఉంది, ఓన్లీ ఒకాయ అవుట్లెట్ పాయింట్ ఉంది, బెగాస్ ఉంది, అవుట్లెట్ పాయింట్ ఉంది. వీళ్ళు పాపం వాళ్ళ వెహికల్స్ మినిమం అన్ని హై స్పీడ్ ఉండడం వల్ల 1,00,000 పైనే లేదా 1,90,000 నుంచి స్టార్ట్ అయ్యి ఆ రేంజ్లో ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం సేల్ తగ్గిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మొత్తం అందరూ నేను తోకిస్తే తోలిస్తాన టైప్లో మొత్తం ప్రైస్ తగ్గించే ఉద్దేశంలో మొత్తం లెడ్ యాసిడ్ మన దగ్గర గ్రాఫిన్ బ్యాటరీ అనేసి మార్కెట్లో హల్చల్ చేశారు. మళ్ళీ గ్రాఫిన్ బ్యాటరీ కాస్ట్ ఎక్కువ ఉందనేసి మళ్ళీ డ్రై బ్యాటరీ కూడా వదిలేసి లెడ్ యాసిడ్లోకి వెళ్ళిపోయారు. జరుగుతుంది, నిజంగానే జరుగుతుంది. లెడ్ యాసిడ్లోకి వెళ్ళిపోయి కూడా లెడ్ యాసిడ్లో కూడా చీప్ క్వాలిటీలోకి వెళ్ళిపోయారు. డైరెక్ట్ ప్రైస్ తక్కువలోకి ఇవ్వాలనేసి ఇంకా తగ్గించేయడం అనమాట. లెడ్ యాసిడ్ పూర్వకాలంలో వదిలేసినాం, ఆ టెక్నాలజీ వదిలేసేసి గ్రాఫైన్కి వచ్చినాం. మళ్ళీ గ్రాఫైన్ వదిలేసి గ్రాఫైన్తో మంచి రేట్ ఇచ్చినాం. మనం గ్రాఫైన్ తోటే మనము 55,000 ఇదే డైనమో X1 గ్రాఫైన్ బ్యాటరీ తోటి 55,000కి అమ్మాను. సో ఇప్పుడు డీలర్ సఫర్ అవుతున్నారని మీరు ఒప్పుకుంటున్నారు? 100% అవుతున్నారు. చాలా మంది ఎందుకు అవుతున్నట్టు చెప్తున్నాను, ఇక్కడ సఫర్ అవుతున్నారు. కాబట్టి కస్టమర్ మాత్రం నేను హ్యాపీ, నాకు తక్కువ ప్రైస్లో వచ్చింది అనుకుంటున్నాడు. నీకు తక్కువ ప్రైస్లో వస్తుంది అంటే ఇక్కడ నీకు బ్యాటరీ ఏం వస్తుంది, అలా లెడ్ యాసిడ్ వస్తుందా, గ్రాఫైన్ బ్యాటరీ వస్తుందా, లిథియం అయాన్ బ్యాటరీ వస్తుందా చూడట్లే వీళ్ళు. మీరు 55,000కే లిథియం వస్తున్నాను, ప్రైస్ తగ్గుతుందనే చూస్తున్నారు. ఇక్కడ నేనేమంటున్నానంటే నేను ప్రైస్ తగ్గించినా కానీ ఇక్కడ క్వాలిటీ తగ్గియలేదు. మీలాగా అందరూ అలా కూడా ఇవ్వచ్చు కదా, అలా అదే ఇవ్వమంటున్నాను, అలా ఇవ్వండి, ఇస్తే బాగుంటుంది. కానీ మళ్ళీ పూర్వకాలం బ్యాటరీలోకి వెళ్ళిపోయారు, లెడ్ యాసిడ్ పోయి లెడ్ యాసిడ్ బ్యాటరీలోకి వెళ్ళిపోయారు. ఎందుకు గ్రాఫైన్ ఉంది కదా, మంచి టెక్నాలజీ ఉంది, చిల్విల్లో బ్రాండెడ్ గ్రాఫైన్ బ్యాటరీ ఉంది, కొంచెం మంచి మైలేజ్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 1.5 years నుంచి వాడుతున్నాము, మార్కెట్లో మంచి గ్రోత్ వచ్చేసింది ఆ బ్యాటరీకి. సో అది వదిలేసేసి మళ్ళీ లెడ్ యాసిడ్లోకి వెళ్ళిపోయారు. నేనేమనుకున్నా, నేను లెడ్ యాసిడ్లోకి వెళ్ళి దిగజారి ఇచ్చి క్వాలిటీ తగ్గించి కస్టమర్కి ప్రైస్ తగ్గుతుంది కదా, నేనేదో మార్కెట్లో పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో ఆలోచించకుండా క్వాలిటీ నెక్స్ట్ లిథియంకి వచ్చాము. నేను లెడ్ యాసిడ్ గ్రాఫైన్ బ్యాటరీ నుంచి లిథియంకి వచ్చినాను. ఇంతకుముందు గ్రాఫైన్ బ్యాటరీలు యూజ్ చేసాను, లెడ్ యాసిడ్ ఏ రోజు అమ్మలేదు. మినిమం గ్రాఫైన్ బ్యాటరీ నుంచి స్టార్ట్ చేసినాము, దాని తర్వాత లిథియం అయాన్. ఈ రెండు అనేది కస్టమర్ చాయిస్ ఇచ్చేవాళ్ళం మనం. అంటే గ్రాఫైన్ బ్యాటరీ కావాలా మీకు, లేదా తక్కువ ప్రైస్ అంటే గ్రాఫైన్ బ్యాటరీ, మీకు కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, స్పీడ్గా ఛార్జ్ అవ్వాలి అంటే మాత్రం లిథియం అయాన్ బ్యాటరీ అమ్మాను నేను. సో ఇప్పుడు కంప్లీట్ లిథియంకి వెళ్దామని చూస్తున్నాం మేము. ఎందుకంటే అందరూ కూడా స్పీడ్గా ఛార్జ్ అవ్వాలని కోరుకుంటున్నారు, స్లో ఛార్జింగ్కి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. సో మేము దానికోసం ఏం చేసాము, తక్కువ కిలోమీటర్లు తిరిగే వాళ్ళకి తక్కువ ప్రైస్లో లిథియం బ్యాటరీ తోటి ఈ బండి ఇస్తున్నాము.
ఇప్పుడు మార్కెట్లో ఒక చైన్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది, మీరు కూడా విని ఉంటారు. 10,000 15,000 పడితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్తున్నారు. దానివల్ల కస్టమర్లు ఆకర్షితులు అవుతారు, కొంటున్నారు. దాంతోపాటు డీలర్ కూడా నష్టపోతున్నారని చెప్పి అంటున్నారు. ఎంతవరకు నిజం? 100 పాలు బెటర్ సార్. వీళ్ళు మార్కెట్లో ఈ చైన్ సిస్టమ్ అనే వాళ్ళు మంచిగా ఒక ఏసీ హాల్లో తీసుకెళ్ళి వాళ్ళని మంచి మీరు కూర్చొని మీరు లక్షలు సంపాదించవచ్చు అట్లా వాళ్ళని అనేసి ఒక మైండ్ సెట్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళని ఒక మైండ్ సెట్లకు మార్చి వాడికి ఇంటికి వెళ్ళి నేను తెల్లారితో కోటీశ్వరుని అయిపోవచ్చు, ఏం కాదు అనేసి వాడు సప్పో చేసేసి డీలర్షిప్ ఓపెన్ చేస్తున్నాడు. వీళ్ళు ఇక్కడ ఏం చెప్తారు ఆ డీలర్కి, మీరు ఏం కష్టపడొద్దు, షోరూంలో బండ్లు పెట్టుకొని కూర్చోండి, మా ఏజెంట్లు ఉంటారు, వాళ్ళే వచ్చి మీ షోరూంలో బండ్లు అమ్మిచ్చేస్తారు, మీరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, ఒక్క ఎంప్లాయీ తోటి అయిపోతుంది అనేసి చెప్పేస్తాడు. వీళ్ళు ఏ వెహికల్స్ ఇస్తారు మినిమం ఇంత డబ్బులు కట్టాలనేసి కట్టించుకొని బండ్లన్నీ దోషేస్తారు. అందులో ఆ బండి క్వాలిటీ ఏందనేది కూడా వీళ్ళకి తెలియదు, ఆ బండిలో ఏం ఫీచర్లు ఉన్నాయో కూడా తెలియదు. డబ్బులుగా నేను తెల్లారితలకి కోటీశ్వరుని అయిపోతానే భ్రమలోనే బతికేస్తున్నారు. తీరా వెనక్కి చూసుకునే టయానికి నెల అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది, 3 నెలలు అయిపోతుంది. వీడు తెచ్చిన అప్పుకి వడ్డీలు పెరిగిపోతున్నాయి, సేల్ మాత్రం కావట్లేదు. ఫస్ట్ నెల మాత్రం 2-3 వెహికల్స్ వీళ్ళే ధన అమ్మిస్తారు. ఆ తర్వాత అనేది జరగదు. వీళ్ళు 15,000 కట్టించే ఏజెంట్లు ఏం చేస్తారు, ఊర్లో కట్టిస్తారు. 15,000 ఎక్కడికి పోతున్నాయి, డైరెక్టు ఈ డీలర్ పెట్టుకున్న ఖాతాలోకి పోవట్లే. ఎవరైతే ఈ ఈ చైన్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేస్తున్నారో హెడ్, వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి అమౌంట్. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, ఈ ఏజెంట్లకు మాత్రమే కమిషన్ ఇస్తున్నారు. ఈ షోరూమ్ ఓనర్లు అందరూ ఏం చేస్తున్నారు, వీళ్ళు నెత్తి మీద గుడ్డేసుకొని కూర్చుంటారు, తడి గుడ్డేసుకొని. ఎందుకు అంటే సేల్ కావట్లేదు, వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఒక నెల ఒక బండి అమ్మారా, ఆ బండి వచ్చిన డబ్బులు రెంట్కి వెళ్ళిపోతాయి. 2వ నెల ఒక బండి అమ్మిందా, దాని వడ్డీ, 2 బండ్లు అమ్మాడా దాని ఇంట్రెస్ట్ మళ్ళీ రెంట్కి వెళ్ళిపోతాయి. లాస్ట్కి ఒక 10 నెలల తర్వాత చూస్తే వీళ్ళ దగ్గర 20 స్టాక్ పోయి 10 బండ్లే స్టాక్ అవుతుంది. ఆ 10 బండ్లు ఏమైనాయి నేను ఎట్లా పోయింది అంటే వాడికి కూడా అర్థం కావద్దు. సో దయచేసి అలాంటి వాటి జోలికి వెళ్ళమాకండి. ఆల్రెడీ మధ్య పేపర్లలో కూడా వచ్చింది, ఈ చైన్ సిస్టమ్ అనేది ఎవరు పుణ్యానికి ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఎవరు జోలికి వెళ్ళి పెట్టరు. ఫస్ట్ మీ మైండ్ సెట్ నుంచి ఒకటి తీసేయండి. ఎవరు సార్ ఫ్రీగా ఇచ్చేది, ఎవరు ఫ్రీగా ఇస్తారు చెప్పండి? 15,000 కట్టించుకోగానే బండి ఇస్తారు అనేసి ఒకటే చెప్తారు, కానీ 15,000కి బండి ఎలా ఇస్తారు? వాడి ఆస్తిపాస్తులు ఏమైనా అమ్మి ఇచ్చాడా? పోనీ ఒకప్పుడు ఇదే చైన్ సిస్టమ్ మెయింటైన్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఆస్తి ఎంత, ఇలా వాళ్ళ ఆస్తి ఎంత, వాళ్ళ ఆస్తి డబుల్ అయిపోయింది. కానీ కట్టినోడి ఆస్తి ఏం డెవలప్ కాలేదు, కనీసం వాళ్ళకి బండి వస్తుందో రాదో కూడా తెలియదు. ఇందులో కూడా వీళ్ళు ఒక మాయ ఉందండి. ఎవరు 15,000 కడతారో ఫస్ట్ ధన ఒక 5-10 ఊర్లలో బండ్లు ఇస్తున్నారు. వాడిని చూసి మిగతాలు కూడా సరే వాడు 15,000 కడితే బండి వచ్చిందనే చూస్తున్నాడు. వాడు ఎంతమందిని కట్టించాడు, ఎన్ని డబ్బులు కట్టించాడు అని తెలవట్లే. నాకు సిస్టమ్, నాకు అర్థమైన సిస్టమ్ ఏంటంటే ఇటొక ముగ్గురిని కట్టియండి అనేసి అన్నారు. అంటే ముగ్గురికి 3 15లో ఎంత వస్తుంది? వీళ్ళు ఒక 45,000 ప్లస్ ఇటు ఒక 90,000 వచ్చినాయి. ఈడ వీడు ఒక 15,000, 1,05,000. వీళ్ళు ఇచ్చే బండి ఏంది, లెడ్ యాసిడ్ తోటి ఒక 50,000, 40,000, 30,000 రూపాయల బండి వాళ్ళకి అంట కట్టేస్తున్నారు. ఇక్కడ కట్టించిన డబ్బు ఎంత అంటే 90,000, ఇచ్చిన వాల్యూ ఎంత అంటే 40,000, 30,000 బండి ఇచ్చారు. కానీ కట్టిన అతను ఏమనుకుంటాడు, నేను 15,000కి నాకు బండి వచ్చింది, మళ్ళీ ఆ 15,000లో నాకు 5,000 కమిషన్ ఇచ్చేసినారు అని ఆలోచన. అంటే 10,000 బండి పడ్డదిగా అంటాడు. కానీ నువ్వు కట్టించింది ఎవరిది? నీ బావనో మావనో మీ అక్కనో నీ రిలేషన్లో మీరే మోసం చేసుకుంటున్నారు. మీరే మోసం చేసుకుంటున్నారు. మీరు ఎవరి దగ్గర మళ్ళీ కట్టియట్లే, నీ ఫ్రెండ్ సర్కిల్లో, నీ రిలేషన్లో వీళ్ళనే తీసుకెళ్ళి కట్టిస్తున్నారు. ఇప్పుడు సర్వీస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ మార్కెట్లో పెట్రోల్ వెహికల్ ఇండస్ట్రీ నుంచి మీరు వచ్చారు. పెట్రోల్ వెహికల్ ఇండస్ట్రీలో దాదాపుగా మెకానికల్ ఏ బండి అయినా సర్వీస్ చేసే అవకాశం ఉంటే స్పేర్ పార్ట్స్ ఇస్తున్నారు. కానీ ఈవీ రంగంలోకి వచ్చేసరికి పలానా స్పేర్ పార్ట్ ఒక కంపెనీకి ఇంకోటి ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు, దీని వెనకాల ఉన్న స్కామ్ లాంటివి జరుగుతుందా? సార్ మంచి క్వశ్చన్ వేసారు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక్కొక్క కంపెనీ, ఈ స్టార్టప్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే మా కంపెనీని ఇంకో కంపెనీ అనేవాడు దాన్ని కాపీ కొట్టొద్దన్న ఉద్దేశంతో వీళ్ళు ప్రతి కంట్రోలర్కి, వీళ్ళు ప్రతి స్పీడోమీటర్కి వీళ్ళు సొంతంగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక కంపెనీకి సంబంధించిన కంట్రోలర్ ఇంకో కంపెనీకి సంబంధించిన కంట్రోలర్కి సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎవరి సాఫ్ట్వేర్ వాళ్ళకే ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఒకినో ఉంది, ఒకినో కంట్రోలర్కి ఒకినో కంపెనీ కంట్రోలర్ మాత్రమే వేయాల్సి వస్తుంది. దానికి వేరే ఏ కంట్రోలర్ వేసినా మాత్రం డిస్ప్లే వర్కౌట్ అవ్వదు. సో ఎందుకు అంటే డిస్ప్లేకి అక్కడ ఉన్న కంట్రోలర్కి సాఫ్ట్వేర్ అనుసంధానం ఉంది. అదే కొన్ని కంపెనీలు అయితేనేమో రిలేటెడ్గా ఉన్న కొన్ని కంపెనీస్కి అయితే అలా ఏం లేదు. నో రిజిస్ట్రేషన్లో అయితే కొంచెం ఇబ్బంది ఏం లేదు, మ్యాక్సిమం కూడా ఒకదానికి సంబంధించింది ఒకదానికి సంబంధించి మ్యాక్సిమం సెట్ అవుతుంది. కానీ మిగతా ఈ స్టార్టప్ కంపెనీలు ఏదైనా సరే వాడి సొంత పార్ట్ మాత్రమే ఉపయోగపడుతుంది.
సో ఇది కూడా ఒక ప్లస్ పాయింటే సార్. ఎట్లా అంటే కంపెనీస్ అనేది వాళ్ళు స్పేర్స్ కూడా సప్లై చేయగలుగుతారు, వాళ్ళ బండ్లతో పాటు సామాన్ల మీద కూడా మార్జిన్ వస్తుంది వాళ్ళకి. అదే రకంగానే చేస్తున్నారు, మార్కెటింగ్ చేస్తున్నారు. మా కంపెనీకి మేమే స్పేర్స్ అమ్మాలి, వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర అలా అయితే ఇండస్ట్రీ ఎప్పుడు గ్రో అవుతుంది? గ్రో అంటే సార్ ఇది వాళ్ళకి సంబంధించి ఎవరు కాక పోయి వెండర్ ఎవరు సప్లై చేస్తున్నారు, ఆ వెండర్స్ బయటకు వచ్చాక మళ్ళీ అదే పార్ట్స్ అమ్మగలిగితే ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. సేమ్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు హీరో హోండా పార్ట్స్ అయినా కానీ హోండా పార్ట్సే ఏదైనా కావాలి అంటే కంపల్సరీ హోండా కంపెనీ కొనాల్సి వస్తుంది. ఈరోజు సమ్ ఎగ్జాంపుల్ స్పీడోమీటర్, హోండాలో స్పీడోమీటర్ షైన్ స్పీడోమీటర్ కావాలంటే హోండా కంపెనీ కావాలి, కానీ ఇలా అవసరం లేదు. దానికి సప్లై చేసే వాళ్ళు ఎవరు? ప్రికాల్ కంపెనీ. సో ప్రికాల్ కంపెనీ వాడికి ఇలా డైరెక్ట్ వచ్చి మార్కెట్లో హోండా సేమ్ పార్ట్ మనకి బయట స్పీడోమీటర్ అమ్ముతున్నాడు. దాంతో లాక్ సెట్ వచ్చేసి జూషిన్ కంపెనీ వాడు లాక్ సెట్ ఇస్తున్నాడు హోండా కంపెనీకి. సో ఇప్పుడు వాళ్ళు జూషిన్ వాడే బయటకు వచ్చి హోండా లాక్ సెట్ ఇస్తున్నాడు. హీరో వాడికి ఎస్ఎల్డి లాక్ సెట్ సప్లై ఉంది ఇంతకుముందు, ఇలా ఎస్ఎల్డి వాడే బయటకు వచ్చేసి సేమ్ లాక్ సెట్ వెండర్స్ బయటకు వచ్చేస్తే వెండర్స్ వచ్చేప్పుడు బయటికి సామాన్లు కాక బయటికి అమ్మగలుగుతారు. ఆ రోజు ఏదైనా సరే ఎలక్ట్రిక్ పార్ట్ అయినా ఏ పార్ట్ అయినా సరే డెవలప్ అవుతుంది సార్. ఇప్పుడు మీ షోరూంలోనే లిథియం స్కూటర్ అమ్ముతున్నారు, ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ స్కూటర్ అమ్ముతున్నారు, గ్రాఫిన్ బ్యాటరీ స్కూటర్ అమ్ముతున్నారు. ఒక కస్టమర్ వస్తే మీరు మీ పర్సనల్గా ఎటువంటి బ్యాటరీ టెక్నాలజీ రికమెండ్ చేస్తారు? సార్ నేను కస్టమర్కి నేను 3 కూడా బెటర్ అనే చెప్తాను. ఒకటి బాగాలేదు, ఒకటి బాగుంది అని అయితే చెప్పాను. ఎందుకంటే ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటారు. సమ్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ ఆయన రోజు ఒక 3 లేదా 5 కిలోమీటర్ జర్నీ చేస్తాడు. సో ఆయన తక్కువ కిలోమీటర్ తిరుగుతాడు, ఆయన బడ్జెట్ కూడా తక్కువలో కావాలి అంటే గ్రాఫిన్కి చూజ్ చేస్తాను నేను. లేదు ఒక కస్టమర్ ఉన్నాడు, తను ఎక్కువ కిలోమీటర్ తిరుగుతాను, నేను కొంచెము లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి, మైలేజ్ ఎక్కువ కావాలి అనుకుంటే లిథియం అయాన్లో వస్తుంది. లిథియం అయాన్లోకి వచ్చేసరికి ఫిక్స్డ్ బ్యాటరీ అయితేనేమో ఎన్ఎంసీ చేస్తాను, ఒకవేళ తీసుకెళ్ళి బ్యాటరీ తీసుకెళ్ళి ఛార్జ్ పెట్టాలి అంటే ఎల్ఎఫ్ఈ చూజ్ చేస్తాను నేను. సరే, వాళ్ళ మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తున్న స్పేర్ పార్ట్స్ అని చెప్తున్నారు, అన్ని రకాల స్పేర్ పార్ట్స్ సప్లై చేస్తామని చెప్తున్నారు. కాకపోతే కొంతమంది వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే స్పేర్ పార్ట్స్లో కూడా ఒక స్కామ్ జరుగుతుంది. కారణం ఏంటంటే ఇవాళ ఒకే స్పేర్ పార్ట్ని ఒక కంపెనీలో 200 అమ్మితే ఒకళ్ళు 400, 600 అని చెప్పి, అంటే కస్టమర్ స్పేర్ పార్ట్ దొరికిందని ఆనందపడాలా, 3-4 రేట్లకి ఎక్కువ కొనిపించుకున్నామని చెప్పి బాధపడాలా? మంచి ఆలోచన సార్. ఇప్పటి వరకు మనము స్పేర్ పార్ట్ చూస్తే పెట్రోల్ సెక్షన్లో చూస్తే ఏమవుతుందంటే ప్రతి పార్ట్కి వాళ్ళ సొంత బ్రాండ్ ఉంటుంది, దాని మీద బార్ కోడ్ ఉంటుంది, ఎప్పుడు తయారైంది, రేట్ ఎంత, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా మనం కొన్ని పార్ట్స్ మ్యాక్సిమం కూడా బయట నుంచే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. సో దానివల్ల ఏమవుతుంది అంటే దీనికంటూ ఖచ్చితమైన ఎంఆర్పి అనేది డిసైడ్ చేయలేకపోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్కి పార్ట్స్ 3-4 చేతులు మారుతున్నాయి, డైరెక్ట్గా నేరుగా రావట్లేదు చాలా వరకు ఆటోమొబైల్. ఇప్పుడు దాదాపు ఢిల్లీలో ఆటోమొబైల్ షాపులు నేను చాలా వరకు వెళ్ళాను. వాళ్ళకి చైనా నుంచి కొన్ని తెప్పించుకుంటున్నారు బయట నుంచి, అక్కడ వేరే ప్రొడక్షన్ తయారు చేసే వాళ్ళు వెండర్స్ నుంచి కొన్ని తెప్పించుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఢిల్లీ నుంచి ఏమవుతుంది, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలకి వెళ్తున్నాయి. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఏమవుతుంది, మళ్ళీ కింద ఉన్న డీలర్స్ దగ్గరికి, మా లాంటి వాళ్ళ దగ్గర అందరికీ కొంతమందికి వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక వస్తువుని 3 దగ్గరికి పోయినప్పుడు ప్రాఫిట్లో తలా ఇంత లాభం వచ్చినప్పుడు ఏమైంది, మీరు పెట్రోల్ ఇండస్ట్రీలో డైరెక్ట్ వస్తుంది. ఇప్పుడు అదే మా పెట్రోల్ ఇండస్ట్రీ అయితే సమ్ ఎగ్జాంపుల్ నా హీరో పార్ట్స్ ఉంది, నాకు కోటా మార్కెట్ అని ఉంటుంది, ఇప్పుడున్న స్పేర్ పార్ట్స్ మా డిస్ట్రిబ్యూటర్, ఆయనకి నేరుగా హీరో కంపెనీ నుంచి డైరెక్ట్ వస్తుంది పార్ట్, ఆయన దగ్గర నుంచి మాకు వచ్చేస్తుంది. మధ్యలో 1% ఉన్నాడు. సో ప్రైస్ తక్కువ ఉంది, మార్జిన్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈవీలో దాదాపు అయితే 4 చోట్ల పోతుంది. ఇప్పుడు నా దగ్గర నుంచి కూడా కొంతమంది తీసుకుంటున్నారు. సో మరి నేను కూడా ఎంతో కొంత మళ్ళీ ప్రాఫిట్ అంటే ఢిల్లీ నుంచి అయితే ఒక చేతి మారినట్టుగా, ఢిల్లీ నుంచి అయితే డైరెక్ట్ ఒక చేయగానే మనం ఎంతమంది సార్ ఢిల్లీకి వెళ్ళి ఏమి తెచ్చుకుంటాము, ఢిల్లీ నుంచి తెచ్చుకోవాలంటే అందరికి సాధ్యపడదు, అది కొద్దిమందికి సాధ్యపడుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అది తెచ్చుకుంటే హైదరాబాద్ మేజర్, మాక్సిమం హైదరాబాద్ మేజర్ ఉన్నది, హైదరాబాద్ నుంచి దాదాపు అందరు తెప్పించుకుంటున్నారు. అయితే మనం కూడా ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది కూడా కరెక్ట్ కాదు, ఇట్లా ఎక్కువ ప్రైస్ పెరుగుతుంది అనేసి మేము ఏం చేసామంటే అసలు మనకు వెహికల్ ఎవరు సప్లై చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే పార్ట్స్ తెప్పించుకుంటే అయిపోతుంది కదా, అది ప్లాన్ చేస్తున్నారు అనేసి మేము ఏం చేసామంటే ఫస్ట్ నుంచి కూడా అదే పని చేస్తున్నాము. నేను ఒకాయ నుంచి కంపెనీ నుంచి ప్రతి మంత్ ఆర్డర్ పెట్టుకుంటాను. ఒకాయకి సంబంధించిన పార్ట్స్ ఏముంటాయో డైరెక్ట్ ఒకాయ కంపెనీ నుంచి తెప్పిస్తాను. అదే బ్యాటరీ పార్ట్స్ ఏమున్నాయో బ్యాటరీ కంపెనీ నుంచి డైరెక్ట్ ఆర్డర్ పెట్టుకుంటాను, వాళ్ళు డైరెక్ట్ సప్లై చేస్తున్నారు. ఇంకా డైనమో నుంచి అయితే డైరెక్ట్ డైనమో కంపెనీ నుంచి డైరెక్ట్ ఆర్డర్ పెట్టుకుంటాను, డైనమో కంపెనీ నుంచి తెప్పించుకుంటాను. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు జెన్యూన్ పార్ట్ వస్తుంది, సేమ్ పార్ట్ ఎమ్మటే దానికి వేయగానే సెట్ అయిపోతుంది, ప్రైస్ తక్కువ వస్తుంది.
ఇప్పుడు మీరు మీ షోరూమ్ నుంచి కూడా కోదాడలో కానీ లేకపోతే హాలియా నుంచి ఏమని చెప్తున్నారంటే 0 డిపాజిట్తో మీరు డీలర్షిప్ ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు చెప్పే కథ అదే అవుతుంది. మీరేనే కాదు, ఇంచుమించుగా ప్రతి డీలర్షిప్ ఇచ్చే డిస్ట్రిబ్యూటర్ కూడా 0 డిపాజిట్తో మేము డీలర్షిప్ ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. అంటే ఇది మార్కెట్ డల్ అయ్యి సేల్ లేక ఇటువంటి స్టంట్ అని చెప్పుకోవచ్చా? లేదు సార్, ఫస్ట్ మార్కెట్ డల్ అయ్యి అనేది కాదు, నెట్వర్క్ పెంచుకోవడం. ఎందుకు అంటే నా కింద ఒక 10 మంది డీలర్స్ ఉంటే మనం తెచ్చుకునే వెహికల్ ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటాము, రూపాయి తక్కువ పడుతుంది, మళ్ళీ మనం ఎమ్మటే యువతల సేల్ చేయగలుగుతాము, మళ్ళీ మనీ రొటేషన్ అవుతుంది, మళ్ళీ డిఫరెంట్ మోడల్స్కి వెళ్ళిపోవచ్చు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. అయితే ఇక్కడ ఫస్ట్ మన దగ్గరికి ఒక డీలర్షిప్ కావాలని వచ్చిన వాళ్ళకి నేను దాదాపు అయితే ఒక 2 గంటలు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను. ఏం చెప్తానంటే, మీ సొంత డబ్బులా, మీకు ఓన్గా క్యాష్ ఉందా, మీరు అప్పు చేసి ఏమైనా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారా, లేదా ఫర్దర్గా మీరు ఇంతకుముందు ఏదైనా వ్యాపారం చేసిన అనుభవం ఉందా, ఇదే ఫస్ట్ టైం వ్యాపారం చేస్తున్నారా, తర్వాత మీరు సొంతంగా చేస్తున్నారా, ఇలా మీరు ఏమైనా పార్ట్నర్షిప్ పెడుతున్నారా అనేసి కొన్ని క్వశ్చన్స్ని వాళ్ళ నుంచి ఫస్ట్ అడుగుతాను. వాళ్ళు చెప్పే సమాధానం విన్న తర్వాత తను మార్కెట్లో కష్టపడగలుగుతాడు, ఓన్గా క్యాష్ ఉన్నది, నిలదొక్కోగలుగుతాడు, 1 నెల 2 నెలలు మార్కెట్లో కొంచెం సేల్ లేకున్నా, మార్కెట్ డల్గా ఉన్నా కానీ నిలదొక్కునే తెలివితేటలు ఉన్నాయా లేవని చూస్తాను. అవన్నీ బాగున్నప్పుడు మాత్రమే అతనికి మనము డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ మీద వాళ్ళు అలా ఉండదు, డబ్బులు తీసుకుని రాగానే వెహికల్స్ ఇచ్చేయడం, పంపేయడం. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే పైసలు మాత్రం యువతల పోతున్నాయి, బండ్లు తీసుకెళ్తాడు, ఎలా అమ్మాలి ఏం చేయాలో కూడా వాళ్ళకి ఏం తెలియదు. తర్వాత వాళ్ళ లాస్ పోయి ఇబ్బంది పడి వాళ్ళని చూసి ఇంకో 10 మంది అరే ఈ ఫీల్డ్లోకి వద్దు అనేసి కొంతమంది ఈ మధ్య బ్యాక్ అయిపోతున్నారు. సో మనం తీసుకునేటప్పుడే కేర్ఫుల్ తీసుకుంటున్నాము. ప్రతి కాస్ట్ నేను ఇచ్చిన ఇప్పుడు ఉన్న డీలర్షిప్ ఏ అయినా సరే 100% కేర్ఫుల్ తీసుకునే వాళ్ళని, వాళ్ళకి 1%. దాంతోపాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. కంపల్సరీ మీరు ఒక మెకానిక్ని ఏర్పాటు చేసుకోండి, తనని పంపండి, నేను ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను, కంప్లీట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఓనర్ కూడా ట్రైనింగ్ ఇస్తాం మనం. అసలు వాళ్ళకి ఏంది, బ్యాటరీ అంటే ఏంది, బండి ఏంది, బ్యాటరీ ఏ బండికి ఏ కంట్రోలర్ ఉంటుంది, ఏ బ్యాటరీ యూజ్ చేయాలి, ఏ బ్యాటరీకి ఏ ఛార్జర్ పెట్టాలి, ఎందుకంటే ఒక్కో బ్యాటరీకి ఒక్కో ఛార్జర్ యూజ్ చేస్తాం. సో ఆ రెండింటికి రిలేషన్ ఎంత వాట్స్ ఉంటుంది, ఎంత యాంప్స్ ఉంటుంది, వీటన్నిటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి. ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రైనింగ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకంటూ డీలర్షిప్ ఇచ్చి మనం వెహికల్ సప్లై చేస్తున్నాం. వెహికల్స్తో పాటు కూడా కొన్ని పార్ట్స్ ఇస్తాము. ఏది ఎమర్జెన్సీ మనకు క్లచ్ లివర్స్, బ్రేక్ లివర్స్ కానీ, థ్రోటల్స్ కానీ, బ్రేక్ షూ కానీ, కేబుల్స్ కానీ, ఇలాంటి కొన్ని పార్ట్స్ మాత్రం వాళ్ళకి ఇచ్చి సప్లై చేస్తాం. తర్వాత వాళ్ళకి ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. మళ్ళీ కొంచెం వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అంటే మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా బెడెన్ అవుతుంది. సరే ఎందుకంటే మన సొంత బండి ఉంది అంటే మనకి డీజిల్ ఒకటే ఖర్చు అవుతుంది కదా, 5 వెహికల్స్ తీసుకుంటే మాత్రం ఫ్రీగా ట్రాన్స్పోర్ట్, ఎటు ఒక 100 కిలోమీటర్ 150 కిలోమీటర్ వరకు మాత్రం ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళు ప్రతి 5 బండ్లు పెట్టుకుంటారు, సరిపోతుంది. 5 వెహికల్స్ అమ్ముతున్నారు, 5 బండ్లు తీసుకెళ్తున్నారు. ఇబ్బంది లేకుండా నేను ఇప్పటివరకు అయితే చూసుకుంటాను. వాళ్ళకి ఇంకో ఆఫర్ కూడా చేశాను. మీరు కాక బండి అమ్మలేని పక్షంలో, మీరు కాక లాస్ వచ్చిన పక్షంలో మీరు బండ్లు నేను రిటర్న్ కూడా తీసుకుంటాను. మీరు ఆగం కావద్దు, మీరు ఇబ్బంది పడద్దు. బండి మాత్రం డ్యామేజ్ లేకుండా నీట్గా ఉండాలి. నేను ఇచ్చిన రోజు ఎలా ఉందో అలానే ఉండాలి. కానీ బండిని రన్ చేసి డ్యామేజెస్ చేసి స్క్రాచెస్ పడితే మాత్రం తీసుకోము. అంతే కదా సార్, అంతే మన సిస్టమ్ అయితే అది చెప్తున్నాము సార్. దానికి కూడా వాళ్ళు అగ్రీ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడొద్దు, నేను ఇబ్బంది పడొద్దు. ఇప్పుడు మార్కెట్ రాను ఏమైపోతుందంటే కంపెనీస్ ఎక్కువ కాంపిటీషన్ పెరిగి ఈవెన్ బ్రాండ్స్లో కూడా తక్కువ రేటుకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇలా జరిగితే రాబోయే సంవత్సరాల్లో పెట్రోల్ ఇండస్ట్రీ లాగా 4-5 కంపెనీలు ఉన్నట్టుగా ఈవీలో కూడా 4-5 కంపెనీలు మాత్రమే ఇండస్ట్రీలో మిగిలే అవకాశం ఉంటుందా? అదైతే జరగదు సార్. పెట్రోల్ సెక్షన్ అంటూ వేరే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్లో ఇలా ఎవరు టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేసి ఎవరు అడ్వాన్స్ ఉంటారో వాళ్ళే మిగిలిపోతారు. పెట్రోల్ సెక్షన్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే ఏదో స్ట్రాంగ్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది అనుకోవడం పొరపాటు. దానికంటే క్వాలిటీ ఉన్న స్కూటర్ లేవా? ఏతర్ వాళ్ళు ఏమన్నా పెట్రోల్ స్కూటర్స్ ఉన్నాయా? ఇంతకుముందు వాళ్ళకి లేవు కదా. ఇలా మార్కెట్ శాసిస్తున్నారు కదా. ఓలా ఉన్నారు, వాళ్ళు ఇంతకుముందు ఏమన్నా పెట్రోల్ బండ్లు అమ్మారా? లేదు కదా. పెట్రోల్ స్కూటర్లు అమ్మడం కదా సార్, పెట్రోల్ ఇండస్ట్రీ 4-5 కంపెనీలు ఉండిపోయినట్టు. అదే చెప్తున్నాను, వాళ్ళు ఏమైనా చేశారా? లేదు కదా. సో అలానే ఇప్పుడు బెగాస్ ఉంది, ఆర్ఆర్ కేబుల్ వాళ్ళది బెగాస్ కంపెనీ ఉంది. వాళ్ళు చాలా స్ట్రాంగెస్ట్గా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు మేము పెట్రోల్ స్కూటర్కి కంపెనీ రేపు వాళ్ళ కాంపిటీషన్ ఉంటుందన్న తెలియదా? తెలిసి కూడా వాళ్ళని ఇలా 1000 కోట్ల పెట్టుబడి పెట్టి కూడా R&D చేపిస్తూ కొత్త మోడల్ తీసుకొస్తున్నారు. యాంపియర్ ఉంది, యాంపియర్ ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ. వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఓన్లీ పెట్రోల్ వెహికల్స్ వాళ్ళే మార్కెట్లో ఉండిపోతారేమో, మన వెహికల్స్ పోవేమోనో. వాళ్ళు ఏ రోజు ఉండలే. వాళ్ళ వంతుగా వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు, కొత్త మోడల్స్ తీసుకొస్తున్నారు. సో పెట్రోల్ కంపెనీలతో పాటు మిగతా కంపెనీలు కూడా ఇండస్ట్రీ 100% శాసిస్తాయి. కాబట్టి
కస్టమర్లో అవేర్నెస్ వస్తే వీళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ సప్లై చేయలేని పరిస్థితి కూడా వస్తుంది ఒక్కో టైంలో. ఉంటాయని మీరు నమ్ముతున్నారు? 100% ఉండే. మొన్న చెప్పినట్టు నితిన్ గడ్కరీ గారు చెప్పినట్టు ఫ్యూచర్లో పెట్రోల్ వెహికల్స్ మేము కంప్లీట్ బంద్ చేసే ఛాన్స్ ఉంది అని ఒక మాట అయితే చెప్పినారు. డీజిల్ కార్లు పెట్రోల్ కూడా బంద్ చేసే ఛాన్స్ ఉంది. అలా కంప్లీట్ బంద్ అయిపోతే ఏం చేస్తారు? నెక్స్ట్ ఆప్షన్ ఈవీనే. ఇంతమంది 1000 కోట్ల జనాభా ఉంది మన ఇండియాలో. సో వీళ్ళందరికీ సప్లై చేయాలి అంటే ఒకే టర్మ్ అంటే కష్టం అవుతుంది కదా. కాబట్టి ఎప్పుడైనా ఎలక్ట్రిక్కి 100% ఫ్యూచర్ ఉంది. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకుంటే గ్రోత్ అనేది స్లోగా ఉంది, ఫాస్ట్ అనేది లేదు. యాక్చువల్గా అయితే ఫాస్ట్ ఉండాలి. మేము కూడా ఫాస్ట్ ఉంటుందనే ఉద్దేశంతో ఆలోచన చేసినాము. కాకుండా ఇప్పటి నుంచైనా ఫాస్ట్ పెరుగుతుంది. చివరిగా మీ 4 సంవత్సరాలు ఈవీ ఇండస్ట్రీ, మీ 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆటోమొబైల్ రంగంలో 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్తో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునే కస్టమర్కి కానీ లేకపోతే ఒక డీలర్కి కానీ మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మీ త్రూ కస్టమర్ తెలియపరుస్తున్నాను. మీరు ఎనీ ఎలక్ట్రిక్ స్కూటర్ నా దగ్గర అని కాదు, ఎక్కడైనా సరే ఏ డీలర్ దగ్గరైనా మీరు వెళ్ళి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అనుకొని మీరు కనుక వెళ్ళినప్పుడు మీకు నచ్చిన మోడల్ ఏముంటుందో ఆ మోడల్కి సంబంధించిన ఒక 3-4 వస్తువులు చూపించమని చెప్పండి. అవి ఎప్పుడు చూపిస్తారో మీరు హ్యాపీగా బండి కొనేయచ్చు. దాంతోపాటు వాళ్ళకి సర్వీస్ సెంటర్ ఉన్నదా లేదా, స్పేర్ పార్ట్స్ ఉన్నదా లేదా కూడా చూడండి. ఈ మధ్యకాలంలో ఏమవుతుంది అంటే ప్యాషన్ అయిపోయింది. ఒక చిన్న షటర్ తీసుకోవడం, 10 బండ్లు పెట్టడం, 2 రోజులు అమ్మడం, వెళ్ళిపోవడం. ఆ అమ్మిన కస్టమర్లందరూ ఇబ్బంది పడిపోయి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్ వేస్ట్, వద్దు, సర్వీస్ లేదు, ఇబ్బంది పడిపోయి వాళ్ళు 10 మందిని చెడగొడుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, రెగ్యులేషన్ అనేది తగ్గిపోతుంది, అవేర్నెస్ తగ్గిపోతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది, వాతావరణ కలుషితం తగ్గుతుంది అనేసి అందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు. సో ఎలక్ట్రిక్ గ్రోత్ పెరగాలి అంటే ఫస్ట్ స్ట్రాంగెస్ట్ సర్వీస్ సెంటర్, స్ట్రాంగెస్ట్ స్పేర్ పార్ట్స్, స్ట్రాంగెస్ట్ షోరూమ్. డీలర్కి ఇచ్చేస్తాం. పెట్రోల్ వెహికల్ షోరూమ్ వెళ్తే మనకి ఎలా ఉంటుంది, పోగానే వెహికల్ సేల్స్ ఉంటుంది, సర్వీస్ సెంటర్ ఉంటుంది, స్పేర్ పార్ట్స్ ఉంటుంది. సో మనం కూడా జేఎస్ఆర్ బ్రాండ్ మేము స్టార్ట్ చేసేటప్పుడు ఆ విధంగానే పెట్టాము. సేల్స్, స్టాక్ రూమ్, కస్టమర్ లాంచ్, వర్క్షాపు, స్పేర్ పార్ట్స్. మా సర్వీస్ సెంటర్ ఏ విజిట్ చేసినా సరే, మీరు కోదాడ చూశారు, హాలియాలో చూశారు. హాలియాలో కూడా మనకి సేల్ ఉంది, వెనక సర్వీస్ ఉంది, స్పేర్ పార్ట్స్ ఉంది, వాటర్ వాష్ కూడా ఉంది, వాషింగ్ సెక్షన్ కూడా పెట్టినాం లాస్ట్కి. సో ఇలాంటి ఇవి ఎక్కడున్నా మీరు బండ్లు కొనండి. ఒక డీలర్కి డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చే సలహా ఏంటి? డీలర్కి డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చే సలహా సార్, ఎవరు డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారో, ఇప్పటివరకు తెలంగాణలో చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. మీరు అమ్మే బ్రాండ్ ఏదైతే చేస్తున్నారో ఆ బ్రాండ్ మీదే మీరు డిఫెండ్ అవ్వండి. దాన్ని డెవలప్ చేసుకుంటూ దానికి సంబంధించిన పూర్తి స్పేర్ పార్ట్స్ మీ డీలర్కి సపోర్ట్ చేయండి. మీ డీలర్ ఏదైనా ఇబ్బంది, వాళ్ళకి వారంటీలు వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టమాకండి, మీరు మెయింటైన్ చేయండి ఎమ్మటే. ఇప్పుడు నేను ఒక డిస్ట్రిబ్యూటర్ సార్, నేను డైనమో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునేటప్పుడు ఏం చేశానంటే 5 లక్షల స్పేర్ పార్ట్స్ తీసుకున్నాను. మోటార్స్ అయితేంది, కంట్రోలర్లు అయితేంది, థ్రోటల్స్ అయితేంది, బాడీ పార్ట్స్ అయితేంది. మీరు చాసెస్ కూడా చూశారు మన దగ్గర. లాస్ట్ బ్యాటరీ అసలు చేసేసి పోదు, బాడీ ఫ్రేమ్ అనేది పోదు. అయినా సరే నేను ఒక బాడీ ఫ్రేమ్ మోడల్ వైజ్గా ఒక ఫ్రేమ్ తీసుకొచ్చుకున్నాను. ఏదైనా నా డీలర్కి ఎమర్జెన్సీలో ఒక మోటార్ కాలిపోయింది, విత్ ఇన్ స్పాట్లో నా దగ్గరికి వస్తే నేను ఎమ్మటే మోటార్ ఇచ్చి పంపించేస్తాను. ఆయన వెళ్ళి ఎమ్మటే కస్టమర్కి సర్వీస్ ఇస్తాడు. కస్టమర్ అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఆ ఉద్దేశంతో నేను డిస్ట్రిబ్యూటర్ నేను ఒక్కరిని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. డీలర్లందరూ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎమర్జెన్సీ ఉంటే గంట సేపట్లో వస్తుంది మేజర్ పార్ట్స్. ఇంకా చిన్న చిన్న పార్ట్స్కు మాత్రం మా డీలర్షిప్లో ప్రతి డీలర్ దగ్గర కంపల్సరీ ఒక 50,000 రూపాయలు మినిమం రెగ్యులర్గా పోయే పార్ట్స్ ఏమి ఉంటాయి, ఎప్పుడైనా ఎమర్జెన్సీస్ ఏమి ఉంటుందో అవి పెట్టేస్తున్నాం. మేజర్ పార్ట్స్ వరకు డిస్ట్రిబ్యూటర్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. నేను అట్లానే ఏం చేశానంటే నా దగ్గర అన్నీ కూడా మేజర్ సంబంధించిన ప్రతి పార్ట్ ఉంచుకొని మా డీలర్ ఎవరైతే ఏదైనా పార్ట్ పోయిందని విత్ ఫోన్ చేయగానే వాళ్ళకు పంపించేస్తున్నాము. సపోజ్ ఛార్జెస్ రీసెంట్లీ కూడా మా డీలర్స్కి వెహికల్స్ ఇచ్చినాము. అందులో కొన్ని ఛార్జెస్ మన రెయిన్ వల్ల కొన్ని ఏదో వాళ్ళ ఊర్లో పిడుగుబడి కొన్ని ఛార్జెస్ కాలిపోతే ఎట్లా సార్ ఛార్జెస్ కాలిపోయినాయి కస్టమర్కి ఎట్లా అంటే, సరే ఎమర్జెన్సీలో నీ దగ్గర ఏమైనా ఉంటే ఇచ్చేసి నేను పంపిస్తాను అని చెప్పినాను. సరే సార్ అనేసి తన దగ్గర ఒక ఎక్స్ట్రా ఒక 4 ఛార్జర్లు ఉంటే ఇచ్చేసినాడు. ఎమ్మటే నేను మార్నింగ్ ఎమ్మటే కొరియర్ పెట్టేసినాను. అవి రిటర్న్ తీసుకున్నాను, కొత్త ఛార్జర్లు ఇచ్చేసినాను. సో ఆ పాత ఛార్జర్ నేను పంపించుకుంటా కంపెనీకి. కానీ ఆ ఛార్జర్ పంపాలి, కంపెనీకి పోయి రావాలి, అప్పుడే నీకు ఇస్తానంటే ఇక్కడ డీలర్ సఫర్ అవుతాడు, కస్టమర్ సఫర్ అవుతాడు. సో మేము ఎవరిని సఫర్ చేయదలుచుకోవట్లేదు. డీలర్ కంపెనీకి ఇచ్చే సూచనలు అంటే సార్, కంపెనీస్ ఎట్లా ఉన్నాయంటే కూడా కొన్ని కంపెనీలు బండ్లు అమ్మేంత వరకు మా బండి బాగుంటుందండి అదని 100 ఫోన్లు చేస్తారు. అది చెప్తారు, ఇది చెప్తారు, ముచ్చట్లు చెప్తారు. బండ్లు ఎప్పుడు లిఫ్ట్ చేసినాం, ఆఫ్టర్ లిఫ్ట్ అయిపోగానే కథం
స్పేర్ పార్ట్స్ ఏమైనా కావాలి, ఏదైనా పార్ట్స్ పోయింది అంటే రెస్పాండ్ అవ్వరు. సో ఇలాంటి ఈ కంపెనీ దగ్గర నుంచి ఎవరు కూడా వెహికల్స్ కొనమాకండి. అది ఎలా తెలుస్తుంది సార్? అది ఎలా ఒకసారి ఆల్రెడీ తెలిసిన తర్వాత రెండోసారి కూడా తెలుస్తుంది కదా సార్. కొత్తగా ఇబ్బంది పడకండి. అందుకోసమే ఫస్ట్ మీరు విజిట్ చేయండి, అక్కడ ప్లాంట్ విజిట్ చేయండి. అక్కడ విజిట్ చేసిన తర్వాత వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నారా లేదా, వీళ్ళు ఫ్యూచర్లో మనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేయగలుగుతారా లేదా చూడండి. అలా ఎప్పుడు అలా చేయగలుగుతారని నమ్మకం కలిగినప్పుడు మాత్రమే మీరు ఆ కంపెనీతోటి టైఅప్ అవ్వండి. అంతేగాని చాలా మంది వచ్చి మార్కెట్లో వాళ్ళ ప్రోడక్ట్ గురించి చాలా ముచ్చట చెప్తారు. నా దగ్గర కూడా చాలా ఒక 50 మంది దాకా వచ్చి ఉంటారు కంపెనీస్. వచ్చేసరి మా ప్రొడక్షన్ అట్లుంటుంది ఇట్లుంటుంది మా బాగుంటుంది అని చెప్తారు వెళ్తారు. తర్వాత ఇప్పుడు బ్యాటరీ ఇష్యూ వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వరు. ఇలా మనం చాలా కంపెనీలు చూస్తున్నాము, డీలర్లని అతలాకుతలం చేసి ఎన్ని ఇబ్బందులకు గురి చేసినారో. బ్యాటరీలు పంపిస్తే వారంటీ పంపిస్తే రావు, ఛార్జర్లు పంపిస్తే రావు, మోటార్లు పంపిస్తే రావు, కంట్రోలర్లు పంపిస్తే రావు, కనీసం రెస్పాండ్ అవ్వడు. ఇవాళ మనకి ఒక కంపెనీ నుంచి వచ్చిన ఎంప్లాయీ రేపు పొద్దునే వాడు ఉండడో కూడా తెలియదు, మళ్ళీ ఇంకో కంపెనీలో ప్రత్యక్షం అవుతాడు. మళ్ళీ కొత్తతో మళ్ళీ మనము వాళ్ళతో మాట్లాడి టైఅప్ అయ్యి సార్ మాకు ఇంత ప్రాబ్లం ఉంది ఇన్ని ఆగిపోయినాయి అని అంటే సార్ చెక్ చేశాను చూస్తాను ఆయన ఒక 2 నెలలు గడుస్తుంది. సో దీనివల్ల కస్టమర్ కూడా సఫర్ అవుతున్నారు. కస్టమర్లు వచ్చి ఫస్ట్ డీలర్నే అడుగుతున్నాడు. కంపెనీ బాగానే ఉంటుంది, కంపెనీకి మనం డబ్బులు వేసినాము, బండ్లు తెచ్చినాము, అమ్మినాము, కంపెనీ పైసలు కంపెనీకి వచ్చినాయి. కానీ మధ్యలో డీలర్లు ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే జవాబుదారుతనం అనేది డీలర్ ఇవ్వాల్సి వస్తుంది కస్టమర్కి, కంపెనీ ఇవ్వట్లే. సార్ మీరు కంపెనీ అడగండి అంటే నేను కంపెనీలో కొనలే కదా, నాకు కంపెనీతో సంబంధం, నువ్వు నాకు తెలుసు, నీ దగ్గర నేను బండి కొన్నా, నువ్వే నాకు రెస్పాన్సిబిలిటీ అనేసి కస్టమర్ అంటున్నారు. సో ఇది ఇబ్బంది పడేది ఎవరు? డీలర్. సో కంపెనీని విజిట్ చేసి తీసుకోమండి. అదే అంటున్నాను, కంపెనీ విజిట్ చేసి అది బాగుందా బాగాలేదా 1-10 సార్లు చెక్ చేసుకోండి. ఎవరైతే బాగా సర్వీస్ ఇస్తున్నారో మార్కెట్లో ఆ కంపెనీ పెట్టండి. కొత్త కంపెనీలకు ఎందుకు? మీకు ఎవరు బాగా సపోర్ట్ ఇప్పటివరకు సర్వీస్ మార్కెట్లో ఏ కంపెనీ బాగా సర్వీస్ ఇస్తుంది, ఏదైనా ఉంటే ఏమంటే రెస్పాండ్ అవుతుందో అలాంటి కంపెనీ అందరూ అమ్ముదాం. అప్పుడు ఏమవుతుంది, కంపెనీలు మిగతానే మూతపడిపోతాయి. అరే మేము సరిగ్గా సర్వీస్ ఇవ్వలేదు కాబట్టి మా బండ్లు ఎవరు కొనట్లేదు అనేసి అనుకుంటారు. మన తెలంగాణలో చూడండి, మీకు నేను ఆ కంపెనీ పేర్లు చెప్పకూడదు కానీ గత 2-3 సంవత్సరాలలో ఎన్ని కంపెనీలు మూతపడ్డాయి. చాలా కంపెనీలు ఎందుకు మూతపడ్డాయి? ఇక్కడ డీలర్ ప్రాబ్లం కాదు, కంపెనీ ప్రాబ్లం. నిజంగా మార్జిన్ బాగుండి కంపెనీ బాగా సపోర్ట్ చేస్తే డీలర్లు ఎందుకు తీసేస్తారు షోరూమ్లు? హైదరాబాద్లోనే రీసెంట్గా ఎన్ని షోరూమ్లు ఎత్తేసినారు, చాలా బ్రాండ్లు. అందులో ఒక బ్రాండ్లో నేను కూడా నష్టపోయిన వాడిని. ఛార్జర్లు కాలిపోతే నా సొంతంగా డబ్బులు పెట్టి కస్టమర్ కొనుక్కొచ్చి ఇచ్చాను. ఎందుకు అంటే నాకు అక్కడ నేను కస్టమర్ దగ్గర బ్యాడ్ అవ్వద్దు. ఇలా పైసలు పోయినా రేపు సంపాదించుకుంటా, కానీ మాట పోతే మాట రాదు. మనం చూసి కస్టమర్ కొన్నాడు, కంపెనీని చూసి కొన్నట్లే కొన్ని చోట్ల. ఎందుకంటే మనం 23 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాము. మాక్సిమం మన దగ్గరికి వచ్చే వాళ్ళంతా రెడ్డి గారి దగ్గర మంచి బండ్లు ఉంటాయి, ఆయన బాగా సర్వీస్ ఇస్తాడు, ఇంతకుముందు ఎప్పటి నుంచో మనకు పరిచయం ఉంది అనేసి ఉద్దేశంతో మన దగ్గరికి వస్తాడు. సో అలా వచ్చిన వాళ్ళకి మనము 100% న్యాయం చేయాలి, నష్టపోయినా న్యాయం చేయాలి. నేను అదే తీరుగా చేసుకుంటూ వస్తున్నాను. ఇలా గ్రోత్ వస్తుంది, మార్కెట్లో గ్రోత్లో ఉన్నాం మనం. ధన్యవాదాలు సార్, మీరు మంచి నాకు ఈ అవకాశం ఇచ్చి మా ఈవీ కస్టమర్లకి నా వంతు సహాయ సహకారాలు అందించే విధంగా వాళ్ళకి తెలియని విషయాలు కూడా నా ద్వారా చెప్పించినందుకు, నన్ను మార్కెట్లో ఈవీ దొరగా పరిచయం చేసినందుకు మీకు, మీ ఛానల్స్కి, ఈవీ కుర్రాడు ఛానల్స్కి ఎల్లవేళలా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. సో చూసారు కదండి, మన జనార్దన్ రెడ్డి గారు అయితే ఎలక్ట్రిక్ వెహికల్ కస్టమర్లకి, డీలర్కి, డిస్ట్రిబ్యూటర్కి ఎటువంటి డౌట్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ సమాధానాలు చెప్పడం జరిగింది. మీకు మరింత అవగాహన వచ్చిందని మేము ఆశిస్తున్నాం. అలానే మీరు కూడా మీ ఎలక్ట్రిక్ వెహికల్ నాలెడ్జ్ మాకు షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.